సో ఇప్పుడు నేను చెప్పబోయేది 4 ఇంపార్టెంట్ పారామీటర్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ మీ బేబీ డెవలప్మెంట్ కోసం. అంటే ఒక హెల్దీ బేబీ రావాలి అంటే మీరు 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి చూసుకోవాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి గ్లూకోజ్. అంటే బాడీలో ఉన్న షుగర్స్ ఎలా ఉన్నాయి, గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూసుకొని దాన్ని బట్టి బేబీ డిఎన్ఏ అంటే ఎపిజెనెటిక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సపోజ్ చాలా ఎక్కువ గ్లూకోజ్ ఉందనుకోండి మీ బాడీలో, బేబీకి ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే కంట్రోల్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయి అంటే ఆ బేబీకి డిఎన్ఏ ఫార్మేషన్ కానీ ఎటువంటి స్పాట్స్ ఆర్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా డిఎన్ఏ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని ఒక స్టడీ వచ్చింది. సో దీస్ ఆర్ కాల్డ్ as ఎపిజెనెటిక్స్. సో మదర్ గ్లూకోజ్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ది వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్. సో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉన్న రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్. ఏంటి ఆ హై ప్రోటీన్ ఫుడ్స్? పనీర్, చికెన్, రెడ్ మీట్లో మటన్ కూడా తీసుకోవచ్చు. అండ్ అలానే చూసుకుంటే వెజిటేరియన్స్లో దాల్స్ అండ్ పనీర్లో కూడా ఎక్కువగా ఒక ప్రోటీన్ అనేది మనకి తెలుస్తుంది, ఎక్కువగా ఉంటుంది. సో హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మజిల్ మాస్ అనేది గెయిన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ బేబీకి. తక్కువ ప్రోటీన్ ఉన్న వాళ్ళలో చిన్న బేబీ ఫామ్ అవుతుంది అండ్ ఇది లైఫ్ లాంగ్ బేబీ స్ట్రక్చర్ని చిన్నగానే ఉండిపోవడం అట్లా చూపిస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్ తీసుకోవడం. అండ్ అస్సలు ఎవరు డిస్కస్ చేయని టాపిక్ వచ్చేసి కోలిన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కోలిన్ అనేది ఎగ్స్లో మాత్రమే దొరుకుతుంది, ఎగ్స్లో ఎక్కువగా దొరుకుతుంది. వెరీ రిచ్ ఇన్ కోలిన్. ఎగ్ యోక్ అనమాట. సో మనం ఏం చేస్తాము, ఎగ్ వైట్ని తినేసి ఎల్లోని మాత్రం పడేస్తాం, అది చాలా పిచ్చి పని. సో విటమిన్ ADEKతో పాటు కోలిన్ అనే పదార్థము బేబీ సెల్స్లో ఉన్న న్యూరాన్స్, అంటే బ్రెయిన్ ఫార్మేషన్కి ఒక యూనిట్ న్యూరాన్, ఆ న్యూరాన్స్ని ఫామ్ చేసేది ఈ కోలిన్. సో ఎంత కోలిన్ అయితే ఉంటుందో అన్ని న్యూరాన్ కనెక్షన్స్ ఉంటాయంట బేబీకి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బేబీస్ న్యూరోనల్ గ్రోత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ omega-3. omega-3 అంటే ఇవి దే ఆర్ గుడ్ ఫ్యాట్స్. ఆల్గేలో, ఫిష్లో, ఇలాంటి వాటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి. సో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి అంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజ్ మీ న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో వాటి కనెక్షన్స్ని. అంటే స్టడీలో ఏం తెలుస్తున్నారు అంటే ఎవరి మదర్స్లో ఎవరికైతే omega-3 ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో బేబీ IQ కూడా, అంటే ఇంటెలిజెన్స్ కోషియంట్ అనే లెవెల్ని ఎక్కువగా చూస్తున్నారంట ఇటువంటి బేబీస్లో. సో ఈ 4 థింగ్స్ అస్సలు స్కిప్ చేయకండి. ఎంత పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఏంటి అనేది ఈ 4 మాత్రం సూపర్ ఫుడ్స్ లాంటివి ప్రెగ్నెన్సీలో. సో డోంట్ ఇగ్నోర్ ఇట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం.